బొమ్మరిల్లు పార్ట్ 12. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మరో 4 సార్లు సూర్యుడి చుట్టూ తిరిగింది. ఒక జాతి జీవితంలో 4 ఏండ్లు చాలా చిన్నది. చెప్పుకోతగిన మార్పులు రాకపోవచ్చు. కానీ వ్యక్తి జీవితంలో 4 ఏండ్లు చాలా ఎక్కువనే చెప్పాలి. అది పెరుగుతున్న వయసులో మరో 4 ఏండ్లు రేణుకా జీవితంలో ఎలాంటి మార్పులు లేకుండా గడిచిపోయాయి. ఆమె గానగెద్దుల ఆసుపత్రి చుట్టూ, ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నది. డబ్బు సంపాదిస్తూనే ఉన్నది. ఆ డబ్బు కోసం చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నిత్యం పోటీలు పడుతూనే ఉన్నారు. రాధాకు 2 పిల్లలు పుట్టారు. ఆడపిల్ల పెద్దది. దాని పేరు అమూల్య. కొడుకు చిన్నవాడు. వాడి పేరు ఆదిత్య. రామానికి ఒకే కొడుకు. రామం కొడుకు పేరు గౌతమ్ అని పెట్టాడు. ఆ పేరు పెట్టాలని నిశ్చయించుకుని రేణుక సలహా రామం అడిగినప్పుడు రేణుక తుల్లిపడింది. ఏమక్క, నీకు ఆ పేరు ఇష్టం లేదా? మరో పేరు నువ్వే చెప్పుకోని అన్నాడు. నాకు చాలా ఇష్టం. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం రాము. నువ్వు ఆ పేరు పెట్టాలనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆవేశం, దుఃఖం ఆమె కంఠంలో నేను ముందు అని పోటీ పడ్డాయి. రామం వెర్రివాడిలా అక్క మొహంలోకి చూశాడు. ఆ పేరు అనగానే అక్క ఎందుకు అంత తుల్లిపడిందో అర్థం కాలేదు. ఆ తర్వాత అంత ఉద్రేకంగా మాట్లాడిందో అంతకంటే అర్థం కాలేదు. తనకు ధన్యవాదాలు చెప్పేసరికి రామానికి దాదాపు మతిపోయినట్టే అనిపించింది. రామం ముఖం చూశాక గాని రేణుక తను చేసిన పొరపాటు అర్థం కాలేదు. అలా బయటపడిపోయినందుకు ఆమె మనసు ముడుచుకుపోయింది. రామం, నేను ఇంకేదో సీరియస్ కేసు గురించి ఆలోచిస్తూ ఏదో యథాలాపంగా మాట్లాడినట్లున్నాను. నా స్నేహితురాలికి క్యాన్సర్ వచ్చింది. ఆ విషయం నాకు ఇంతకు ముందే తెలిసింది. సారీ. బాబుకు ఏం పేరు పెట్టాలనుకున్నావు? గౌతమ్ కదూ? బాగానే ఉంది. కానీ అంతకంటే సిద్ధార్థ బాగుంటుందేమో. తమ్ముడి ముందు తను బయటపడిపోకుండా తన తడబాటును తెలివిగా సర్దుకుంది. సిద్ధార్థ పలకడం కష్టమక్క. గౌతమ్ బాగానే ఉంది. ఆ పేరే పెట్టు. సాయంత్రం త్వరగా వస్తావుగా? వస్తాను. ఆనాటి నుంచి రేణుకకు రామం కొడుకంటే తెలియని మమకారం ఏర్పడింది. గౌతమ్ అని నోరారా పిలుస్తూనే ఉంటుంది. గౌతమ్ ఎక్కువగా నాయనమ్మ దగ్గరే ఉంటాడు. వాడికి అత్తంటే మహా ఇష్టం. ఒక్కోసారి అర్ధరాత్రి నిద్రలేచి రేణక్క కావాలని ఏడుస్తాడు. రామం బయలుదేరి వచ్చి రేణుకను చూపిస్తే కానీ ఊరుకోడు. రేణుక గౌతమ్కు రకరకాల బాబా సూట్లు కుట్టించేది. రాధకు ఇదంతా బాధగా ఉంటుంది. రాధ భర్త బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. రాధ 4 ఏళ్ల నాడు మళ్ళీ ఆ గడప తొక్కనని వెళ్ళిపోయింది. కానీ అందువల్ల నష్టం ఎవరికో అర్థం చేసుకోవటానికి అట్టే కాలం పట్టలేదు. రాధ కూతురికి 4 ఏళ్లు నిండుతున్నాయి. అమూల్య గౌతమ్ కంటే 2 నెలలు పెద్దది. అమూల్యను తల్లి దగ్గర వదిలేయాలని రాధ కోరిక. గౌతమ్ అక్కడ ఉండటం ఇష్టం లేదు. తల్లికి గౌతమ్తో పాటు అమూల్యను కూడా తన దగ్గరే పెట్టుకోవాలని ఉంటుంది. కానీ రేణుక అందుకు అంగీకరించలేదు. చంద్రం ఎంఎస్సి పూర్తి చేసి అమెరికా వెళ్ళిపోయాడు. చంద్రం వెళ్ళి 6 నెలలు అయింది. పెళ్లి చేసుకోలేదు. చంద్రం వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అతని నుంచి అక్కకు ఉత్తరం వచ్చింది. తమ్ముడి ఉత్తరం చదివి రేణుక ఆశ్చర్యంతో తలమునకలైపోయింది. క్షేమ సమాచారాలతో పాటు చంద్రం అక్కను పెళ్లి చేసుకోమని బోధించాడు. చిన్నవాడై అలా చెప్తున్నందుకు క్షమించమన్నాడు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారో అక్కను గురించి, ఆమె భవిష్యత్తును గురించి ఆలోచించేవాళ్ళు లేరని రాశాడు. రేణుక భవిష్యత్తు గురించి బాధపడుతూ రాశాడు. చివరకు అక్క, నీకు ఈ వయసులో పెళ్ళేమిటి అనిపించినా, చేసుకోవడం మరే కారణం వల్లనైనా ఇష్టం లేకపోయినా నీకు ఎవరూ మిగల్లేదని బాధపడకు. నేను ఉన్నాను. నేను అక్కడే ఉంటే నా పెళ్లి మీరు ఎలాగైనా చేస్తారని నాకు తెలుసు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతనే నేను చేసుకుంటాను, లేదా ఇలాగే ఉంటాను. నా చదువు పూర్తి కాగానే అక్కడికి వచ్చేస్తాను. ఇక్కడే సెటిల్ అవుతానని అందరిలా నువ్వు భావించి ఉంటావు. లేదక్క, నేను వస్తాను. కేవలం నీ కోసం వస్తాను. నువ్వు మా కోసం 100 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేశావు. చిన్నవాణ్ణి, లోపల మదనపడేవాణ్ణి, ఏమీ ఎవరిని అనలేకపోయేవాడు. నువ్వు సంతోషంగా ఉండాలక్క. ఈ దేశంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా 40 దాటిన వాళ్ళు చేసుకుంటారు.
దుర్గాబాయి చేసుకోలేదు. ఇంటలెక్చువల్ క్యాంపియన్షిప్ ఈ వయసులో అవసరం. ఒంటరి జీవితాన్ని ఎంతకాలం గడుపుతావు? నీకు నచ్చిన వాడిని చూసుకొని పెళ్లి చేసుకో. ఇలా రాస్తున్నానని కోపగించుకో. లేదురా, నీ మీద కోపగించుకోను. కనీసం నువ్వైనా నా గురించి ఆలోచిస్తున్నా. అందరిలా నువ్వు స్వార్థపరుడివే అనుకున్నాను. అన్నను అక్కను చూసినంతగా నిన్ను చిన్న చెల్లిని చూడలేదు. అప్పటికే నా మనసు విరిగిపోయింది. మనసులోనే అనుకుంది. రేణుక కళ్ళు చెమ్మగిల్లాయి. తనకంటే 14 ఏళ్ళు చిన్నవాడు. తన గురించి ఆలోచిస్తున్నాడు. తన కోసం పెళ్లి మానేస్తాడట. పిచ్చివాడు. అలా వీల్లేదని తనకు నచ్చిన పిల్లని చేసుకోమని రాయాలి. రేణుకకు పెద్ద స్నేహితులు లేరు. కానీ ఈ మధ్య ఆమె స్నేహితుల సంఖ్య పెరిగింది. తన ఒంటరితనం నుంచి ఊరట కలిగించుకునేందుకు స్నేహితుల ఇళ్లకు భోజనానికి వెళుతూ ఉండేది. సినిమాలకు వెళ్ళేది. లాయర్ లక్ష్మి ఆమెకు ఆప్తురాలు. ఆమెకి 35 ఏళ్ళు ఉంటాయి. చిన్నప్పుడే మేనమామకిచ్చి ఇష్టం లేని పెళ్లి చేశారు. ఆమె అతనితో కాపురానికి వెళ్ళలేదు. లా చదివింది. అతను మరో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి రేణుక ఇంటికి అప్పుడప్పుడు భోజనానికి వచ్చేది. లక్ష్మి పోరు పడలేక రేణుక ఖరీదైన చీరలు కొన్నది. తన వేష భాషల మీద ఇంతకు ముందు లేని శ్రద్ధ వచ్చింది. ఆమెలో వచ్చిన ఆ మార్పు రాధకు రుచించలేదు. ఇప్పుడెందుకమ్మా అక్కకు ఆ చీరలు? డబ్బంతా పాడు చేస్తున్నది. ఆ లక్ష్మికి ఏ బాధరాబందీ లేదు. పెద్ద ప్రాక్టీస్ లేకపోయినా ఎప్పుడూ టిప్ టాప్గానే ఉంటుంది. అక్కయ్య స్నేహితులకు దుబారా చేస్తున్నది అన్నది తల్లితో ఒకరోజు. దాని ఇష్టం. అది సంపాదించుకుంటున్నది, ఖర్చు పెట్టుకుంటున్నది. మధ్య మీకెందుకే ఆ బాధ అన్నది తల్లి. రాధా కూతుర్ని తల్లి దగ్గరే వదిలేసింది. ఆమె భయం అక్క సంపాదించిందంతా గౌతమ్కే ఇస్తుందని. సుందరమ్మకు రాధా కూతురంటే ఎంతో ప్రేమ. గౌతమ్, అమూల్య ఇద్దరూ రేణుక ఇంట్లోనే ఉంటున్నారు. రేణుక 1-2 సార్లు తల్లి మీద విసుక్కుంది. ఆ తర్వాత మానేసింది. ఆ రోజు రేణుక ఆసుపత్రికి బయలుదేరింది. లక్ష్మి కూడా వచ్చింది. లక్ష్మికి ఆ రోజు కోర్టు లేదు. అమ్మ, మధ్యాహ్నం భోజనానికి రాను అన్నది. ఎక్కడ భోజనం చేస్తాం? మా స్నేహితురాలు విమల, సరోజ, నేను హోటల్లో భోజనం చేసి సినిమాకు వెళ్దాం అనుకుంటున్నాం అన్నది రేణుక. సరోజ లెక్చరర్, పెళ్ళయింది, 2 పిల్లలు. అయినా పిక్నిక్లు, సినిమాలు అంటూ ప్రోగ్రాంలు వేస్తుంది. పిల్లల్ని అత్తగారు చూసుకుంటారు. భర్త చాలా మంచివాడు. దేనికి అభ్యంతరం చెప్పడు. విమల కూడా లెక్చరరే. ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 ఏళ్లు తిరగకుండా విడిపోయింది. లక్ష్మికి క్లాస్మేట్. మమ్మల్ని అందరూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. చాలా అందమైన విమలాని మళ్ళీ వివాహం చేసుకుంటామని యువకులు ఎందరో ముందుకు వచ్చారు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. అమ్మాయి కారు ఎక్కబోయి ఆగి తల్లికేసి చూసింది. ఇలారా ఒక్కసారి. రేణుక లోపలికి వెళ్ళింది. ఎల్లుండి అమూల్య పుట్టి 4 ఏళ్లు పూర్తయి 5వ ఏడు వస్తుంది. అయితే రాధకు పుట్టినరోజు చెయ్యాలని ఉన్నది. చెయ్యమను. ఇక్కడే చేద్దామని. చెయ్యండమ్మా, నేను వద్దంటానా? అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. రేణుక లోపలికి వెళ్ళి బీరువా తెరిచి 1000 రూపాయలు తెచ్చి తల్లి చేతిలో పెట్టింది. తల్లి ముఖం సంతోషంతో విప్పారడం చూసింది. గబగబా బయటికి వెళ్ళిపోయింది. రాధ 2 రోజుల ముందే కొడుకును తీసుకొని పుట్టింటికి వచ్చింది. కూతురి పుట్టినరోజు ప్రయత్నాలు చెయ్యసాగింది. 1000 మాత్రమే రేణుక ఇచ్చినందుకు కొనిగింది. పుట్టినరోజు వచ్చింది. చాలామందిని పిలిచింది రాధ. భర్త ఆఫీస్లో పనిచేసే కొందరిని పిలిచారు. అక్క, త్వరగా వస్తావు కదా, బయటకు వెళ్తున్నా రేణుకతో అన్నది రాధ. అలాగేనమ్మా. పెద్దమ్మ కొత్త బట్టలు తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని రేణుక దగ్గరికి వచ్చి చూపించింది. బాగున్నావమ్మా. రేణుక అమూల్యని ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని దించింది. అత్తయ్య, ఏం బాబు, నాకు కొత్త బట్టలు నీకు కొనలేదా? ఏమ్మా, గౌతమ్ కూడా ఒక జత తీసుకోలేకపోయావు? వాడికి బోలెడున్నాయిగా, ఎందుకులే అనుకున్నాను. ఇప్పుడు పేచి పెడుతున్నాడు. ఉన్న బట్టలు ఏమీ వేసుకోడట, కొత్తవి కావాలట. నీకు నేను సాయంత్రం తెస్తాను. అంతవరకు పెట్టెలోనివి వేసుకో, సరేనా? గౌతమ్ తలూపాడు. వాణ్ణి కూడా ఎత్తుకుంది. ఎత్తుకోగానే అత్త బుగ్గ మీద ముద్దు ఇచ్చాడు. రేణుక 2వ బుగ్గ చూపించింది. మరో ముద్దు ఇచ్చాడు. సాయంత్రం మంచి బట్టలు తెస్తాను, అల్లరి చేయకూడదు.
నానమ్మను ఏడిపించకూడదు అంటూ గౌతమ్ను దించి పిల్లలిద్దరికీ టాటా చెప్పి వెళ్ళిపోయింది రేణుక. రేణుక కారులో కూర్చుంది. ఎందరినో అమూల్య పుట్టినరోజుకు పిలిచారు. నీ స్నేహితుల్ని కూడా పిలువు అని అమ్మ కానీ రాధా కానీ అనలేదు. తన స్నేహితులంటే రాధాకి ఒళ్ళుమంట. అమ్మ పెద్దది, ఆ మాత్రం అనకూడదు. రాధాకు కోపం వస్తుందని ఊరుకుందేమో. రాధాకు కోపం ఎందుకు రావాలి? పార్టీకి ఊళ్ళో వాళ్ళంతా వస్తారు, తన స్నేహితులు మాత్రం రాకూడదా? ఇండ్లు తనది, డబ్బు తనది. ఛ, ఏమిటిది డబ్బు డబ్బు? తను కూడా అస్తమానం డబ్బు గురించి ఆలోచిస్తున్నది. పసిదానికి ఏదో సరదాగా పుట్టినరోజు చేస్తుంటే తను ఇంతగా ఆలోచించాలా? తనకు తెలియకుండానే తనలో చాలా మార్పు వస్తుంది. అమ్మ, మీ స్నేహితురాలంట ఎవరో వచ్చారు. ఎవరు? రోగిని పరీక్షిస్తూ తల ఎత్తకుండానే జూనియర్ని అడిగింది రేణుక. ఎవరోనమ్మా, మీతో చిన్నప్పుడు చదువుకున్నదంట, ముసలమ్మలాగుంది. రేణుకకు నవ్వు వచ్చింది. నేను ముసలమ్మలా లేను, మీరు చాలా చిన్నగా కనిపిస్తారమ్మా. ఆమెను మీ అమ్మ అని చెప్పినా నమ్ముతారు. రోగిని పరీక్షించి ఆమెను రమ్మను అని అన్నది సెత్తు తీసి పక్కన టేబుల్ మీద పెట్టి. గడపలో అలికిడయింది. రేణుక తలెత్తి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏమిటో ఎలా చూస్తావో? నవ్వుతూ వచ్చి ఎదురు కుర్చీలో కూర్చుంది. పట్టు చీర చుట్టినట్టు కట్టుకుంది. బాగా నలిగి ఉన్నది. అక్కడక్కడ నూనె మరకలు కనిపిస్తున్నాయి. సన్నగా తెల్లగా ఉన్న పిల్లను ఒళ్ళో కూర్చోపెట్టుకున్నది. నేను బాగా మారిపోయానా? గుర్తుపట్టలేదా? మీరు ఏమిటి అంటే గుర్తుపట్టలేదన్నమాట. నువ్వు మాత్రం పెద్దగా మారలేదు తెలుసా. కాస్త జుట్టు మాత్రం అక్కడక్కడా నెరిసింది. కళ్ళు అలసటగా ఉన్నాయి. చుట్టూ కొంచెం నలుపు వచ్చింది. అప్పటికంటే కాస్త ఒళ్ళు చేశావు. 15 ఏళ్ళయింది చూసి. నువ్వు ఈ నర్సింగ్ హోమ్ పెట్టిన కొత్తలో చూశాను. గడగడా చెప్పేస్తున్నది. రేణుకకు ఆ ముఖం సుపరిచితంగానే ఉన్నది. గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. నేను సీతాలక్ష్మిని. అరే నువ్వా సీత? సంతోషంతో ఎగిరి గంతేసినట్టు అన్నది రేణుక. పోనీలే, ఇప్పటికైనా గుర్తించావు, దెప్పుతున్నట్లు అన్నది. క్షమించవే, మరీ అంత లావైపోయావు. పైగా ఎంత శ్రద్ధగా డ్రెస్ చేసుకునేదానివి. ముగ్గు బుట్టలా తల నువ్వును. కాస్త రంగు వేసుకోకూడదు? మా జూనియర్ ఏమన్నదో తెలుసా? ఏమన్నది? ఎవరో ముసలమ్మ మీ క్లాస్మేట్ను అంటున్నదమ్మా అన్నది. అదేదో నువ్వు తప్పు మాట అన్నట్టు. సీతాలక్ష్మి గలగలా నవ్వింది. రేణుక కూడా శృతి కలిపింది. ఎంతో కాలానికి రేణుక అంత హాయిగా పెద్దగా నవ్వింది. అంత సన్నగా ఉండేదానివి 3 సున్నాలు చుట్టినట్టు తయారయ్యావేమిటి? నువ్వు బ్రహ్మచారినివి. నాకు పిల్లా చిల్లా. ఈ పిల్ల నీ కూతురా? ఇంకా నయ్యం, నా మనవరాలు. మనకు వయసు తక్కువ. పైగా నీకంటే నేను 2 ఏళ్ళు పెద్ద. నీకు 42 నిండాయనుకుంటా. రేణుక గతుక్కుమన్నది. అవును, సలోచనంగా అన్నది. చిత్తూరులో తను సీతాలక్ష్మి 8వ క్లాసు నుంచి 10 దాకా కలిసి చదువుకున్నారు. సీతాలక్ష్మి శ్రీమంతుల బిడ్డ. రకరకాల నగలు, ఖరీదైన బట్టలు, ఎప్పుడూ పెళ్లి పేరంటాలు తయారై స్కూల్కు వచ్చేది. చదువుల్లో అంతంత మాత్రమే. మగపిల్లలు తెగ ఏడిపించేవాళ్ళు. వసే ఈమె అంటూ పిలుచుకునేవాళ్ళు. నెలకు 15 రోజులు తన వాళ్ళింట్లోనే భోజనం చేసేది. 10 పూర్తి చేయగానే సీతాలక్ష్మిని పెళ్లి చేశారు. తల్లిదండ్రులకు చదివించాలని ఉండేది. సీతాలక్ష్మికి చదువు మీద శ్రద్ధ లేదు. పెళ్లి చేసుకుంటానన్నది. అత్తవారింటికి వెళుతూ తనని కౌగలించుకుని ఎంత ఏడ్చింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఒక్కసారి 25 ఏళ్ళు వెనక్కి నెట్టేశావు నువ్వు వచ్చి, నవ్వింది సీతాలక్ష్మి. ఈ ఊరు ఎప్పుడొచ్చావు? అమ్మ నాన్న పోయారనుకుంటాను. ఎవరూ లేరు, ఇద్దరూ పోయారు. మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇంకా 4 ఏళ్ళు సర్వీస్ మాత్రమే ఉన్నది. నాకంటే అయినా 9 ఏళ్ళు పెద్ద. ఈ పాప నా పెద్ద కూతురు, వనజ కూతురు. దాన్ని నువ్వు 5 ఏళ్ళప్పుడు చూసావు. అవును. ఎంతమంది నీకు? 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. చిన్నదానికి, చిన్నవాడికి తప్ప. పెద్దవాడు అమెరికాలో డాక్టరు, చిన్నవాడు యూకేలో డాక్టరీ చదువుతున్నాడు. పెద్దలుడు మొన్ననే అమెరికా వెళ్ళాడు. వనజకు వీసా రాగానే వెళ్ళిపోతుంది. రెండోది కోయంబత్తూరులో ఉన్నది. వాళ్ళాయనకు అక్కడే బిజినెస్. చిన్నది ఇంటర్ చదువుతుంది. పెద్దవాళ్ళందరికీ 17 ఏళ్ళు నిండకుండానే పెళ్ళిళ్ళు చేశారు.
వాళ్లకు నాచాలే వచ్చింది. చిన్నది మాత్రం పెళ్లి చేసుకోదంట, చదువుతానంటుంది. గలగలా చెప్పుకుపోతూ ఉన్నది సీతాలక్ష్మి. రేణుక కాఫీలు తెప్పించింది. పాపకు బిస్కెట్లు తెప్పించింది. నాకు చాలా సంతోషంగా ఉన్నదే. ఎందుకు? ఇంతమంది పిల్లల్ని కన్నందుక, లేక ముసలమ్మలా అయినందుక? హాయిగా నవ్వుతూ అన్నది సీతాలక్ష్మి. సీతాలక్ష్మి ముఖంలోకి పరిశీలనగా చూచింది రేణుక. ఆ కళ్ళల్లో, ఆ ముఖంలో ఎంతో సంతృప్తి కనిపించింది. నీ మొహం. ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయినందుకు నాకు స్నేహితులు ఎక్కువ ఉండరని తెలుసుగా. ఉన్న ఒక హద్దు వరకే ఉంటాను. చిన్ననాటి స్నేహితురాలివి, మనసిచ్చి మాట్లాడుకోగలిగిన వ్యక్తివి. ఇంతకాలానికి మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉన్నది. నువ్వేం మారలేదు. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ. రేణుక సమాధానంగా చిరునవ్వు నవ్వింది. అయితే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదన్నమాట. ఆ విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. పేషెంట్ను పంపి వస్తాను. నువ్వు నా యాంటీ రూమ్లో కూర్చో. రేణుక లేచి సీతాలక్ష్మిని యాంటీ రూమ్లో కూర్చోబెట్టి వచ్చింది. రోగుల్ని పరీక్షిస్తున్నది. మనసులో లేదు. సీతాలక్ష్మి గురించి ఆలోచిస్తున్నది. గౌతంతో తన భవిష్యత్తు గురించి, కన్న బంగారు కలల గురించి ఆలోచిస్తున్నది. లక్ష్మిలో ఎంత మార్పు! మాట తీరులో కూడా మార్పు ఉన్నది. తనకు అమ్మమ్మ అయ్యే వయసు వచ్చిందా? ఆలోచనలను బట్టే మనిషిలో మార్పు వస్తుంది. వయసు ప్రభావం అందరి మీద ఉంటుంది. కానీ తనలా వయసు గురించి ఆలోచించకుండా ఎప్పుడూ బిజీగా పనిచేసే వాళ్ల మీద వయసు ప్రభావం చిన్నగా ఉంటుంది. ఆడవాళ్లు పెళ్ళై పిల్లలు పుట్టగానే మారిపోతారు. అందరూ కాకపోవచ్చును, ఎక్కువ మంది. పని పూర్తి చేసి చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ యాంటీ రూమ్లోకి వచ్చింది రేణుక. సీతాలక్ష్మి ఉన్నట్టుండి ఒళ్ళో ఉన్న పిల్ల మూతి మీద, ముక్కు మీద ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ పిల్ల గింజుకోసాగింది. రేణుక చిత్రంగా చూసింది. అదేమిటో, ఎంత ముద్దొస్తే మాత్రం పిల్లల్ని అలా గింజుకునేలా ముద్దులు పెట్టుకోవడం, పైగా పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం అంత ఆరోగ్యకరమైంది కాదు. సీతాలక్ష్మి రేణుక ముఖంలోకి విస్మయంగా చూసింది. పిల్లల గురించి, ప్రేమల గురించి నీకేం తెలుసు అన్నట్టు ఉన్నాయి ఆయన చూపులు. రేణుక మనసు ఎలాగో అయింది. పని అయిపోయిందా? పద, మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? ఏదైనా అర్జెంటు పని ఉన్నదా? అదేం లేదు. అయితే పద అంటూ లేచింది సీతాలక్ష్మి. ఎలా వచ్చావు? మా వారు ఆఫీస్కి వెళ్తూ డ్రాప్ చేసి వెళ్లారు. కారులో రేణుక పక్కనే ముందు సీట్లో కూర్చుంటూ, నువ్వే డ్రైవ్ చేస్తావా? డ్రైవర్ని పెట్టుకోలేదా? డ్రైవర్ ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు సెలవు పెట్టాడు అన్నది రేణుక కారు స్టార్ట్ చేస్తూ. రేణు, నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? రేణుక సడన్ బ్రేకు వేసింది. కారు ముందుకు వెనుక్కు కదిలింది. వాడు చూడు, అడ్డంగా వచ్చి పైగా నన్ను కొరకొర చూస్తున్నాడు అన్నది రేణుక. తను వేసిన ప్రశ్న రేణుకను కల్లోలపరిచిందని అర్థం చేసుకున్నది సీతాలక్ష్మి. అమ్మ ఎలా ఉన్నది? బాగానే ఉన్నది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు? రేణుక అందరి గురించి చెప్పింది. రాధకు 2 పిల్లలు కూడానా? ఏ ఊళ్ళో ఉంటున్నది? ఇక్కడే. నీ దగ్గరేనా? కాదు, వాళ్ళైన బ్యాంకులో పనిచేస్తున్నాడు. అరండాల్పేటలో ఉంటున్నారు. ఇల్లు కట్టించావటగా? బ్యాంకులో ఎన్ని లక్షలున్నాయి? రేణుక చిరునవ్వు నవ్వింది. సమాధానం ఇవ్వలేదు. కారు ఒక ఇంటి ముందు ఆగింది. అతి కష్టం మీద ఈ పోర్షన్ దొరికింది. పెద్దింటి కోసం వెతుకుతున్నాం. హైదరాబాద్ బంజారాయిల్స్లో ఇండ్లు కట్టించుకున్నాం. అద్దె 2000. మా వారు రిటైర్ అయ్యాక అక్కడ సెటిల్ అవుతాం. రేణుక వింటూ నడిచింది. ఇళ్లంతా చిందరవందరగా ఉన్నది. అమ్మా, వీరేనా మీ క్లాస్మేటు? మా పెద్దమ్మాయి వనజ. నమస్కారం అండి. నమస్కారం. ఎప్పుడు? చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు చూస్తుంటే 20 ఏళ్ల క్రితం నిన్ను చూసినట్టే ఉన్నది. అమ్మా, ఆంటీ మీ క్లాస్మేట్ అంటే ఎవ్వరూ నమ్మరు అన్నది వనజ. పెళ్ళై నాలాగా ఓ 6 డజను మందిని కని ఉంటే నాలాగే ఉండేదే. సీతాలక్ష్మి పకపక నవ్వింది. తన జోకుకు తనే. రేణుకకు నవ్వు రాలేదు. రేణుకను పడక గదిలోకి తీసుకువెళ్ళింది. పెద్దవి 4 ఆల్బమ్స్ తీసి ముందు వేసింది. ఒక్కొక్కటే తెరిచి చూపించసాగింది సీతాలక్ష్మి. రేణుకకు పెద్దగా చూడాలని లేదు. చాలామంది అలాగే చేస్తారు.
ఆ ఫోటోలలో ఉన్నవాళ్ళు చాలామంది తెలిసి ఉండరు, అయినా చూపిస్తున్నారు కనుక ఇంట్రెస్ట్గా చూస్తున్నట్టు ఎదుటి మనిషిని నటించక తప్పదు. ఇదో రకమైన టీసింగ్గా అనిపిస్తుంది రేణుకకు. అందుకే రేణుక ఎప్పుడూ ఎవరికీ తన ఆల్బమ్స్ చూపించదు. అడిగితే చూసుకోమని ఇచ్చేస్తుంది. రేణు, మనము ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఒక కంచంలోకి ఒక మంచంలో పడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. కొంపదెలిసి ఇప్పుడు కూడా ఆ పని చేద్దామంటావా ఏంటి? రేణుక భయం నటిస్తూ అన్నది. సీతాలక్ష్మి గుల్లున నవ్వింది. అమ్మా, వడ్డించాను రండి. లే రేణు, భోజనం చేద్దాం. ఇప్పుడు భోజనమా? 1:30 అయింది. ఇంకా నీకు టైం కాకపోతే ఆగుతాం. అది కాదు, ఇంటికి వెళ్దామని. వెళ్దూగానిలే, ఇంతకాలానికి కనిపించవు. భోజనం చేయకుండా ఎలా వెళ్ళనిస్తాననుకుంటున్నావే? ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. పడక గదిలోకి వచ్చారు. కాసేపు పడుకో, పగటి నిద్ర అలవాటు లేదు, ఊరికే అలా నడుం వాల్చు అంటూ సీతాలక్ష్మి రెండో మంచం మీద నడుం వాల్చింది. రేణుక కూడా పడుకుంది. ఆ కళ్ళు మూసుకొని అన్నది. ఇప్పుడు చెప్పవే, ఏమిటి? నీ గురించి? నా గురించా? ఏముంది చెప్పడానికి? రేణు, నేను పరాయిదాన్నిగా కనిపిస్తున్నానా? నా దగ్గర కూడా నీకు సందేహమేనా? రేణుక ఆలోచిస్తూ పడుకుంది. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదే? ఎవరినో ప్రేమిస్తున్నట్టు ఒకసారి నువ్వు సెలవులకు చిత్తూరు వచ్చినప్పుడు చెప్పావు. రేణుక మౌనంగా ఉండిపోయింది. అతను మోసం చేశాడా? అందుకే ఇలా ఉండిపోయావు గదూ? చెప్పు రేణు, ఎవడో ఒకడు మోసం చేసినంత మాత్రాన పెళ్లి చేసుకోకుండా ఉండడం మూర్ఖత్వం. నీకు నేను చెప్పదగిన దాన్ని కాదనుకో. నాకంటే ఎక్కువ చదివిన దానివి, అయినా జీవితానుభవం నాకే ఎక్కువ ఉన్నది. నీ క్షేమం కోరేదాన్ని, అందుకే అడుగుతున్నాను. నీకు బాధ కలిగిస్తే మళ్ళీ ఆ ఊసు ఎత్తను. అతను మోసం చేయలేదు, తనకు తానే చెప్పుకున్నట్టు అన్నది. మరి నాన్నగారు యాక్సిడెంట్లో పోవడం గురించి నాకు తెలుసు. ఇంటి బాధ్యత నీ మీద ఉందని నాకు కూడా తెలుసు. అవును, నువ్వు ఆసుపత్రి పెట్టిన కొత్తలో చెప్పావు. కొద్ది కాలం నువ్వు సెటిల్ అయ్యేంత వరకు అలా ఉంటావనుకున్నానే గాని ఇలా ఇంతకాలం. నేను సెటిల్ కావడం కాదు సమస్య, నా వాళ్లను జీవితంలో సెటిల్ చేయడం. అదేలే, నువ్వు సెటిల్ అయితే వాళ్లకు ఆర్థిక సహాయం చేయొచ్చుగా. అమ్మ ఉన్నారాయే, అందుకోసం పెళ్లి మానుకోవడం ఏంటి? నువ్వు ప్రేమిస్తున్న అతను ఎక్కడ ఉన్నాడు? పెళ్లి చేసుకున్నాడా? లేదు. ఇప్పుడైనా అతన్ని చేసుకోవచ్చుగా. ఆ అవకాశం లేదు. ఎందుకని? అతను చనిపోయాడు. రేణు, అవును, అతను చనిపోయాడు అన్నది రేణుక నిర్వికారంగా. సారీ. రేణుక మౌనంగా ఉండిపోయింది. చాలాసేపు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఇంతలో పక్కన గురక వినిపించింది. సీతాలక్ష్మికి కునుకు పట్టింది. అదృష్టవంతురాలు రేణుక మనస్సులో అనుకున్నది. రేణుకకు పూర్తిగా నిద్ర పట్టలేదు, కానీ మగతగా కళ్ళు మూసుకుంది. సీతాలక్ష్మి 1 గంట తర్వాత తుల్లిపడి లేచింది. నిద్రపోయాను గదు, అన్నం తినగానే 1 గంట పండుకుంటే గాని మనిషిని కాను అంటూ లేచి వెళ్ళింది. 5 నిమిషాల్లో 2 కప్పుల్లో టీ తెచ్చింది. ఇద్దరూ కూర్చొని మౌనంగా టీ తాగుతున్నారు. ఏది ఏమైనా నువ్వు మాత్రం జీవితాన్ని నాశనం చేసుకున్నావు. రేణుక తుల్లిపడింది. కాఫీ ఒలికి చేతి మీద చీర మీద పడింది. అయ్యయ్యో, చీర పాడవుతుంది అంటూ లేచి టవల్ తడిపి తెచ్చి చీర మీద అద్దింది. పర్వాలేదులే, బాధ పెట్టానా? లేదు. నేను జీవితం నాశనం చేసుకున్నానని కదూ అన్నావు. నేను అలా అనుకోవడం లేదు. తన కోసం తను బతకడంలోనే జీవితం సార్థకం ఉంది. ఇంటికి పెద్ద బిడ్డను, నాన్న మాటను నిలబెట్టుకున్నాననే సంతృప్తి నాకుంది. నేను బాధపడటం లేదు. అది నేను నమ్మను. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మమతలు, మమకారాలు ఎంతకాలం? ఎవరి స్వార్థం వారిది. ఇవాళ నీ డబ్బు కోసం నిన్ను అందరూ ఆదరించవచ్చును. ఇప్పటికే అందరికీ రెక్కలొచ్చినాయి. ఎవరి గూటికి వాళ్ళు ఎగిరిపోయారు. నీ చిన్న చెల్లెలు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. మీ అమ్మ ఎంతకాలం? లక్ష్మి, వాస్తవానికి భయపడి తప్పించుకోలేము. మీ అమ్మ పెద్దదయింది. అందరము ఎప్పుడో పోవాల్సిన వాళ్ళమే. నీ మేనల్లుడు నీ దగ్గర ఉన్నాడు, బాగానే ఉంది. నీ చెల్లెలు కూతురు కూడా ఉంది, అది బాగానే ఉంది. ఎంతకాలం ఉంటారు? అది నువ్వు బాగానే 2 చేతులు సంపాదిస్తున్నావు కనుక పోటీల మీద వాళ్లను నీ దగ్గర ఉంచారు. లక్ష్మి, ప్లీజ్, వినడానికే బాధగా ఉంది కదూ. ఒంటరి జీవితం మరో 10 ఏళ్ళు పోయాక ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు.
నేను ఒంటరిదాన్ని కాదు. అంతా నీ భ్రమ. కన్న తల్లిదండ్రులు, బిడ్డలు, కట్టుకున్నవాడు తప్ప నిజంగా జీవితంలో. ప్లీజ్ లక్ష్మి, అలా మాట్లాడకు. చంద్రం గురించి చెప్పాలనిపించింది, కానీ ఎందుకో మళ్ళీ చెప్పబుద్ధి కాలేదు. నీ మంచికే చెప్తున్నాను, ఆలోచించు. ఇప్పుడైనా మించిపోలేదు. ఆ మధ్యనే మా ఆడబిడ్డ తోడికోడలు చెల్లెలు 45 నిండాక పెళ్లి చేసుకున్నది. 47 వచ్చాక ఒక పిల్లవాడిని కూడా కన్నది. రేణుక మౌనంగా ఉండిపోయింది. నా మాట విను, సీరియస్గా ఆలోచించు. నీకు భర్తను వెతుక్కోవడం రాదని నాకు తెలిసిపోయింది. నీ బాధ్యతలు కూడా పూర్తి అయ్యాయి. ఒక్క చెల్లెలేగా పెళ్లికున్నది. నేను నీకు తగిన సంబంధం చూస్తాను. రేణుక అదోలా పేలవంగా నవ్వింది. నీ నవ్వు ఎలా ఉందో తెలుసా? నువ్వెంత పైకి గంభీరంగా ఉన్నా లోపల నీ బోలుతనం నీ నవ్వులో కనిపిస్తూనే ఉన్నది. బాగా ఆలోచించు. ఇప్పుడు నాకు పెళ్ళేమిటి అలా అని నువ్వు అనుకోవడం లేదు. లోకం అలా అనుకుంటుందని నీ భయం, అవునా? అరే సీతాలక్ష్మి తనను తెరిచిన పుస్తకంలా చదివేస్తుంది. ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూసింది. నీలా చదువుకొని స్వయంగా సంపాదించి 10 మందిని పోషించగలవాళ్ళు కూడా లోకం ఏమనుకుంటుందని భయపడటం ఏమిటి రేణు? నువ్వేం కాని పని చేస్తున్నావు, అందరూ చేసే పనే. కాకపోతే కొంచెం ఆలస్యంగా చేసుకుంటున్నావు. అది ఎందుకోసం? ఒక మంచి పని కోసం. ఇంతకాలం పెళ్లి మానేశావు. రోజులు మారుతున్నాయి. ఎవరి జీవితం వాళ్ళది. ఈ లోకం మళ్ళీ గడిచిపోయిన నీ జీవితాన్ని ఇవ్వగలదా? ఆలోచించు. ఆలోచిస్తూ కూర్చుంది రేణుక. ఆలోచించుకొని నాకు చెప్పు. నేను నీకు తగిన వాడిని చూస్తాను. ఇప్పుడు నేను నీ చిన్ననాటి స్నేహితురాల్ని కాదు, మీ అమ్మ లాంటి దాన్ని. రేణుక కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. అవును, నువ్వింకా చిన్నదానివి. నేను జీవితంలో అన్నీ అనుభవించాను. మీ అమ్మలాగే అమ్మమ్మను కూడా అయ్యాను. అందుకే పెద్దరికం నెత్తిన వేసుకుంటున్నాను. పోనీ పెద్ద అక్కను అనుకో. నువ్వు నీ తమ్ముళ్లకు కోసం, చెల్లెళ్ళ కోసం చేసిన పనే నేను నీ కోసం చేయాలనుకుంటున్నాను. సీత. రేణుక సీతాలక్ష్మి 2 చేతులు పట్టుకుంది. కళ్ళు చెమ్మగిల్ల, కంఠం గద్గదమైంది. నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తావు కదూ? చిన్నపిల్లల తల ఊపింది రేణుక. రేణుక ఇంటికి పోకుండా ఆసుపత్రికే వెళ్ళింది. ఆ రోజు రాధా కూతురి పుట్టినరోజు అనే విషయం కూడా పూర్తిగా మర్చిపోయింది. ఆసుపత్రి పనిలో మునిగిపోయింది. అమ్మ, జూనియర్ పిలిచింది. ఏమిటి? మిసెస్ నాయుడికి జ్వరంగా ఉన్నది. ఒక సీరియస్ కేసు. బహుశా సిజరింగ్ కావచ్చునట. వచ్చిందట. ఆమె మీకు ఫోన్ చేయమంటున్నారు. నర్సు ఫోన్లో ఉన్నది. ఏం చేయమంటారు? వస్తున్నానని చెప్పు. రేణుక కార్ డ్రైవ్ చేసుకుంటూ మిసెస్ నాయుడు నర్సింగ్ హోమ్కి వెళ్ళి